తిన్నా అన్న, ఒక్క ముద్ద తిన్నా అన్న నా కోసం. ప్లీజ్ నాన్న, ఒక్క ముద్ద. నేను తిన్నమ్మా. నువ్వు ఎలా తింటావో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇది అమ్మ ముద్ద, ఇది నీ ముద్ద, ఇది నాన్న ముద్ద. అన్నమయ్యే వేస్తున్నానండి. కూర ఉండదటే. కూరగాయలు ఎట్లు లేవండి, చారు చేశాను. వద్దు. మీలో ఎంతమంది నాన్నలు మందు తాగి వచ్చి ఇంట్లో గొడవ చేస్తున్నారు? సరే దించండి. మీ నాన్నలు అలా తాగొచ్చి ఇంట్లో గొడవ చేయకుండా ఉండాలంటే అది కేవలం మీ వల్లే అవుతుంది. మీ నాన్నలు మందు తాగినప్పుడు మీరు కూడా ఒక గ్లాస్ పట్టుకుని పక్కన కూర్చోండి. అలా చేస్తే మా నాన్న మందు మానేస్తాడు సార్. ఏరా చదువుకోమంది నువ్వు కూడా నాలో తాగుబోతు అవుతావా? తాగితే తప్పేముందండి? ఏంటి నోరు రేగుతుంది? అలా చేస్తే మీ నాన్న మందు మానే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ రోజు మన పిల్లల ముందు మనం ఏం చేస్తే రేపు పొద్దున్న వాళ్ళు కూడా అదే చూసి నేర్చుకుంటారండి. అయినా తల్లిదండ్రుల నుంచి పిల్లలు నేర్చుకోవాల్సింది మంచి బుద్ధి జ్ఞానం అండి, ఇటువంటి చెడు అలవాట్లు కాదు. మనకున్నది వీడొక్కడే కొడుకండి. రేపు పొద్దున్న వాడు కూడా అదే చూసి నేర్చుకుంటే వీడి జీవితం ఏమవ్వాలండి? ఈ మందు వల్ల మీ ఆరోగ్యం ఏమైనా అయితే తర్వాత మమ్మల్ని ఎవరు చూసుకుంటారండి? తల్లిదండ్రులకి పిల్లల భవిష్యత్తు కంటే ఏది ముఖ్యం కాదు. సారీ, నన్ను క్షమించు. ఇంకెప్పుడు ఈ పొరపాటు చేయను.